This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start మన ఫోర్త్ సెషన్ ఆఫ్ AWS కి అయితే మధ్యలో కొంచెం ఆపి నేను చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు యాక్చువల్గా మనకి మేబీ నేను ఆల్రెడీ మెయిల్ పంపించాను, చూసుకొని ఉంటారు కాబట్టి అడుగుతారు కాబట్టి వాళ్ళకి నేను ఇవ్వాల్సి వస్తుంది. దాని దృష్టిలో పెట్టుకొని టక్కన ఏమైనా అడిగితే ఆపి వాళ్ళకి మీటింగ్ ఐడి ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు సెషన్లో నా ప్లాన్ ఏంటంటే విపరీతమైన టెక్నికల్ కవర్ చేయకుండా, ఎందుకంటే చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారు ఆర్ ప్రాక్టీస్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సింపుల్ గా అండర్స్టాండింగ్ సబ్నెటింగ్ చూద్దాం. వచ్చిన టాపిక్ తీసుకుంటాను, అండర్స్టాండింగ్ సబ్నెటింగ్ అండి. మీకు సబ్నెటింగ్ అంటే ఏంటి, బేసిక్ గా ఎలా చేస్తాము అని చెప్పి మాట్లాడదాం. అండ్ ఇక్కడికి వచ్చినాక నేను ఏం చేస్తాను, మీకు ప్రొవైడింగ్ ఆల్రెడీ చాలా మందికి వీడియో యాక్సెస్ ఇచ్చాను. ప్రొవైడింగ్ వీడియో యాక్సెస్ రీజన్ ఏంటంటే, ఇది ఇచ్చేసానంటే మీకు ఈ రోజు రేపటి లోపల అయిపోయిన క్లాసులు కొంచెం చూసుకున్నారు అనుకోండి మీకు, సో కాబట్టి అందరూ కూడా సేమ్ పేజ్ లో ఉంటారు. అండ్ దెన్ మనం ఏంటంటే అక్కడ నుంచి కంటిన్యూ అవుతూ మనం వెళ్ళొచ్చు. దాని దృష్టిలో పెట్టుకుని మనకి ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి ఆబ్వియస్ గా మనం సబ్నెటింగ్ గురించి మాట్లాడాలండి. సబ్నెటింగ్ గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు నిన్న క్లాస్ లో అంటే థర్డ్ క్లాస్ లో ఏం చెప్పాను, ఐపీ అడ్రసింగ్ గురించి చెప్పాను. ఓకే, ఐపీ అడ్రసింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్గా. మీకు సరే అన్నాను లేదో మనకి మెసేజ్ వచ్చింది మీకు. ఓకే, 1 minute. రైట్, ఓకే. సో కాబట్టి నేను ఐపీ అడ్రసింగ్ చెప్పేటప్పుడు మీకు రెండు చెప్పాను, IPv4 అండ్ IPv6 అని చెప్పి రెండు చెప్పాను. సో IPv4 లో ఏం చెప్పాను మీకు, మీరు చూసినట్లయితే సో ఇక్కడికి వచ్చి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని చెప్పి మీకు దాన్ని ఏమంటారు, మీకు 3 డిఫరెంట్ అంటే 5 క్లాసులు ఉంటాయి. మీకు 5 క్లాసులు ఉంటాయి, ఏబిసి అని చెప్పి డి అండ్ ఈ అని చెప్పి. కాకపోతే డి అండ్ ఈ మనం వాడము, ఏబిసి అనే చెప్పాను యాక్చువల్ గా. అది కాకుండా ప్రతి దాంట్లో కూడా ఒక ప్రైవేట్ ఐపీ రేంజెస్ ఉంటాయి కూడా నిన్న చెప్పాను యాక్చువల్ గా. ప్రైవేట్ క్లాస్ ఏ ప్రైవేట్ రేంజ్ ఏంటి మీకు, మీరు చూస్తే మీకు 1 minute గైస్, ఎవరు అడుగుతున్నారు యాజ్ ఎక్స్పెక్టెడ్. One minute. ఓకే, నా క్లాస్ ఏ వచ్చేసరికి మీకు 10.0.0.0 10.255.255.255. సో క్లాస్ బి వచ్చేసరికి 172.16.0.0 టు ఓకే, సో 172.31.255.255 బై ద వే. మీకు నెక్స్ట్ వచ్చి క్లాస్ సి వచ్చేసరికి 192.168.0.0 టు 192.168.255.255 మీకు ఒక నిమిషం అండి, హోల్డ్ ఆన్. One minute. చెప్పాను కదా మధ్యలో ఆపాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ 3 ఐపీ రేంజెస్ ఉంటాయి చూసారా, ఈ 3 ఐపీ రేంజెస్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. మీకు ఎందుకు అంటే ఎక్కడికి పోయినా కూడా నాట్ ఓన్లీ AWS ఆర్ అజ్యూర్ ఆర్ జీసీపీ, ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్ అనేది మారవు అండ్ దీన్నే ఎక్కువ మాట్లాడతాం. అయితే నిన్న నేను విపిసి క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను ఏం చేశాను మీకు ఇక్కడ నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీలో నేను విపిసి అనేది క్రియేట్ చేశాను. మీకు విపిసి క్రియేట్ చేసినప్పుడు ఆ క్రియేట్ చేసే టైంలో నేను ఏం చేశాను, ఒక అడ్రస్ రేంజ్ ఇచ్చాను నేను మీకు.
ఓకే, ఇక్కడ నేను విపిసి క్రియేట్ చేసిన దాంట్లో అంటే ఒక అండర్స్టాండింగ్ కోసం కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు నాకు తెలుసు. సో ఇక్కడ చూసారు అనుకోండి, విపిసి క్రియేట్ చేశాను, దానికి వచ్చి 10.5500/16 అని ఇచ్చాను మీకు. అది ఈ అడ్రస్ రేంజ్ ఉందిగా మీకు, మీరు చూస్తే ఈ అడ్రస్ మనం కావాలంటే 170/16/31 లోపల ఇవ్వచ్చు, 192/160 ఇవ్వచ్చు, ఇస్తాను, అది కూడా ఇస్తాను. బట్ ఏంటంటే ఈజీగా గుర్తుపడడానికి నాకు 10.55 అంటే 55 బ్యాచ్ అని చెప్పి. అదే కాకుండా నేను ఏం చేస్తాను, ఈ విపిసి ఐడి అనేది ఉంటే పేరు డజంట్ మ్యాటర్ అండి. నేను కావాలంటే ఇక్కడికి వచ్చి దీని పేరు కూడా ఎడిట్ చేసి 55 ఇవ్వచ్చు బేసిక్ గా. ఇదేంటంటే జస్ట్ నేమ్ ట్యాగ్ అనమాట మనకి. బట్ ఐడి ముఖ్యం యాక్చువల్. ఆ యూనిక్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు ఐడి నుంచి వస్తుంది. తర్వాత నేను ఏం చేస్తాను, మీకు సబ్నెట్స్కి వస్తాను. మీకు ఇక్కడ సబ్నెట్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ నేను ఏం చేస్తాను, మీరు చూస్తే మన విపిసితో సార్ట్ చేసాం అనుకోండి, మీకు 3 సబ్నెట్లు క్రియేట్ చేశాను. నా విపిసి వచ్చి /16 అని ఇచ్చాను, వేరే సబ్నెట్స్ వచ్చి 1.0/24, 2.0/34, 3.0/24 అని ఇచ్చాను. అంటే ఒక రకంగా విపిసి అనేది ఒక అడ్రస్ స్పేస్, ఒక పెద్ద అడ్రస్ స్పేస్ అన్నమాట. దాన్ని నేను ఏం చేశానంటే భాగాలు చేశాను. నా ఈరోజు మనం చూడాల్సింది వచ్చి, మీరు చూసినట్లయితే మనం చెక్ చేయాల్సింది వచ్చి ఏ విధంగా మనం ఈ అడ్రస్ అనేది మనకి విడగొట్టాలి, అంటే సబ్నెట్టింగ్ ఎలా చెయ్యాలి అని మనం చూడాలండి బై ద వే. సో దానికోసం నేను ఏం చేస్తాను, మీకు సబ్నెట్టింగ్ ఎలా చెయ్యాలి అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ విధంగా మనం చెయ్యొచ్చు అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. రియల్ టైంలో ఎలా జరుగుద్ది అంటే మనకి మీకు ఇప్పుడు 10.55.0.0 ఉంది కదా, నేను ఎప్పుడైనా వచ్చి 10.55.0.0లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి అని అడిగాను అనుకోండి, ఎవరన్నా ఒక నెట్వర్క్ పర్సన్ పిలిచి, ఒక నెట్వర్క్ అడ్మిన్ పిలిచి 10.55.0.0 ఈ అడ్రస్ స్పేస్ ఉంది మీకు, దీంట్లో ఎన్ని ఐపీలు పడతాయి అంటే ఆ నెట్వర్క్ పర్సన్ చెప్పే ఆన్సర్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ మీరు ఏ సబ్నెట్ మాస్క్ ఇస్తారు. లేకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, 10.0.0.0 3 సున్నాలు ఒక 10 ఇచ్చి దీంట్లో ఎన్ని ఐపీలు పడతాయి అని నేను అడిగాను అనుకోండి మీకు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, రెగ్యులర్ గా నేను నార్మల్ గా తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇమాజిన్ మీకు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందనుకోండి. మీకు ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది, మీరు లారీస్ ట్రక్స్ వాడుతుంటారు అనుకోండి. నేను ఒకరోజు మీ దగ్గరకు వచ్చి ఒక క్వశ్చన్ అడిగాను, ఏమని, ఓకే మీరు ఓనర్ అనుకో, మీ దగ్గరకు వచ్చి ఒక ట్రక్ ను చూపించి ఈ ట్రక్ లో మీకు ఎన్ని పడతాయని అడిగాను అనుకోండి. సింపుల్ క్వశ్చన్ ఏంటి, ట్రక్ లో ఎన్ని పడతాయి అంటే ఆబ్వియస్ గా ట్రాన్స్పోర్ట్ పర్సన్ గా మీరేం అడుగుతారు, ఎన్ని అంటే ఏంటని, మనుషుల, ఏనుగుల, సిమెంట్ బస్తాల, ఉల్లిపాయల, టమాటాల, లేకపోతే ఏంటి గూడ్స్ ఏంటని. ఎందుకు, గూడ్స్ ని బట్టి సైజు మారుద్ది, సైన్స్ బట్టి క్వాంటిటీ మారుద్ది బేసిక్ గా, అవునా? సో కాబట్టి అలాగే దీంట్లో ఎన్ని ఐపీ అడ్రస్లు పడతాయి అని చెప్పి దీని కింద ఇచ్చే సబ్నెట్ మాస్క్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 255.0.0.0 అన్నప్పుడు మీకు దీంట్లో ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్లు పడతాయి. అయితే దానికి వెళ్లే ముందు ఏదన్నా ఒక ఐపీ అడ్రస్ తీసుకున్నాం అనుకోండి, అది ఇదే ఉండొచ్చు, 10.1.100 అయి ఉండొచ్చు, 100 అయి ఉండొచ్చు, 172.16.1.10 అయి ఉండొచ్చు, ఆర్ 88.8.9.10.11 అయి ఉండొచ్చు, మీకు ఏదైనా అయిపోయి ఉండొచ్చు. మీకు దీని అంతటినీ కూడా IPv4 అంటారండి, ఐపీ వర్షన్ 4 అంటారు. ఇది వచ్చి 32 బిట్లు ఉంటుంది యాక్చువల్ గా. IPv4 అడ్రస్ వచ్చి 32 బిట్ ఉంటుంది మీకు. నౌ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 10.1.1.100 అని తీసుకున్నప్పుడు అంటే 10 వచ్చి 8 బిట్లు, ఇది వచ్చి మీకు ఇది 8 బిట్లు, ఇది వచ్చి 8 బిట్లు, ఇది వచ్చి 8 బిట్లు. యాక్చువల్ గా మీరు కన్వర్ట్ చేయొచ్చు. లెట్ మీ షో యూ. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి నేను అంటే అవసరం లేదు, బట్ ఐపీ అడ్రస్ టు బైనరీ ఫామ్ అన్నాం అనుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చి చూడండి ఎలా ఉంటుందో. మీరు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను,
10.1.1.100 అని ఇచ్చాను అనుకోండి, 100 అని ఇచ్చి కన్వర్ట్ టు బైనరీ అని అనుకోండి. ఇది మీరు చూసారా, మీకు ఈ ఐపీ అడ్రస్ ఇది. నా ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 చూడండి. ఇలాంటి 8 8 8 అన్ని కలిపితేనే మీకు ఒక ఐపీ అడ్రస్ వచ్చి 32 బిట్లు. సరే, ఓ పని చేద్దాం, నేను ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 192.168.1.100 అని అనుకోండి. ఇది మనకు అర్థం కావడానికి, మిషన్కి ఇది అర్థం కాదు. మిషన్కి ఏం అర్థం అవుతుంది మీకు, ఇలా ఇచ్చి నేను కన్వర్ట్ టు బైనరీ అంటే మిషన్కి అర్థమయ్యేది ఇది. బై ద వే మీకు ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎలా వచ్చింది అంటే ఇలా 8 బిట్లు అనమాట. సో కాబట్టి మీకు ఇక్కడ వచ్చి 255 అసలు 255 ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఏం 552 కావచ్చుగా, లక్కీ నెంబర్ 777 కావచ్చుగా, 255 ఎలా వచ్చిందంటే మనం 8 బిట్లు పెట్టాం కదా, ఆ 8 బిట్లు ఏంటి, 000 001 010 011 100 101 110 111. ఐ థింక్ కాలేజ్ స్కూల్లోనే చదువుకున్నాం మనం యాక్చువల్ గా. అప్పుడు కానీ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుంటే మన చదువులు ఎక్కడో ఉండేవి. బట్ ఎనీవే మీరు చూసారనుకోండి, 1 2 3 4 5 6 7 8 ఇది 2 to the power చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి 1 2 4 8 16 32 64 ఫైనల్ గా 128. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, మీకు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్, ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. ఇలా ఇద్దాం. ఓకే, సో 001 అని చెప్పి ఇట్లా ఇద్దాం బేసిక్. ఓకే, జస్ట్ ఇక్కడ దీంతో మళ్ళీ తర్వాత అవసరం ఉంది. సో కాబట్టి ఇప్పుడు 10.0.0.0 కింద వచ్చి 255.0.0 అంటే అర్థం ఏంటంటే 255 ఇక్కడ ఉంది కాబట్టి ఇది మారడానికి లేదండి, ఇది మారడానికి లేదు. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ మూడిట్లోనే రావాలి. అది నెంబర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే 255 మీకు 255 అంటే 0 to 255 అంటే ఎన్ని అడ్రస్లు వస్తాయి, 256 256 256. కాబట్టి మీకు ఈ అడ్రస్ రేంజ్ చాలా చాలా పెద్దదండి, దీన్ని చాలా చాలా పెద్దది. ఎన్ఐపీలు వస్తాయి తెలుసా మీకు, సో 256 ఇంటూ 256 ఇంటూ 256 వేసాను అనుకోండి, 1,67,77,216 ఐపీలు వస్తాయి మీకు. 1,67,77,216 216 ఐపీలు వస్తాయి. ఇన్ని ఐపీలు బేసిక్ గా మనకు అవసరం లేదు, ఈవెన్ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ కూడా చేయదు అనుకోండి. బట్ చెప్తున్నాను మీకు. నౌ ఈ సబ్నెట్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఇది 0 బిట్లు, ఇది 0 బిట్, ఇది 0 బిట్లు ఉన్నదల్లా ఇదేంటి మీకు 8 బిట్లు కదా, ఇదంతా యాడ్ చేసాం అనుకోండి 255 వస్తుందండి, 8 బిట్స్ కదా. అందుకని మనం చాలా మంది ప్రొఫెషనల్ గా ఏం రాస్తారంటే దీన్ని రాసేటప్పుడు రేంజ్ ఇలా రాయరనమాట, 10.0.0.0.255 అని రాయరు. షార్ట్ ఫామ్ లో ప్రొఫెషనల్ గా ఏం రాస్తామంటే షార్ట్ ఫామ్ లో /8 అంటారు. మీకు రేపు పొద్దున మీరు జాబ్ లో చేరినప్పుడు మీ టీమ్ లీడో మేనేజర్ వచ్చి మీకు వచ్చి అదిగో పలానా ఐపీ అడ్రస్ తీసుకో 10.0.0 కింద సబ్నెట్ 255 తీసుకో అంత ఎక్స్ప్లెయిన్ చేయరండి. మన ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ లో చేసేటప్పుడు మీరు మీ జూనియర్ అడుగుతాడు, భయ్యార్ అప్లికేషన్ కి సబ్నెట్ కావాలి, ఏం తీసుకోమంటావు అంటే ఏముంది /24 లో ఒకటి తీసుకో అంటారు. బేసిక్ గా 24 ఏదో ఖాళీ ఉంది చూసుకో, ఆ ఖాళీ తీసుకో అని చెప్తారు. 28 లో ఖాళీ అట్లా చెప్తారు. అంతేగాని మీకోసం కూర్చోబెట్టి ఓకే సో అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఎవరూ చెప్పరు. అందుకే మీరు సబ్నెటింగ్ అర్థం చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూ పెరిగే కొద్దీ ఐపీలు తగ్గుతూ ఉంటాయి మనకి. అంటే ఎలాగా అంటే ఇప్పుడు 10.0.0.0/9 అంటే ఎలా రాస్తాం తెలుసా మనం మీకు, లేదా ఫస్ట్ ఓ పని చేద్దాం, /16 తీసుకుందాం. /16 తీసుకుంటే అది 255.255.0 అంతేగా, ఇది 8 బిట్లు, ఇది 8 బిట్లు, మొత్తం 16 బిట్లు. అప్పుడు ఏమైపోతుంది మీకు, ఇక్కడికి వచ్చి నేను 256 ఇంటూ 256 అంతేగా, 65,535 సారీ 256 ఇంటూ 256 ఇచ్చినప్పుడు 65,536 మీకు ఎన్ఐపీలు వచ్చినాయి. ఏడబ్ల్యూఎస్ ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తుంది.
ఇట్లా తీసుకున్నా 536. ఓకే, ఇదనమాట మీకు. అదే /24 ఇచ్చామనుకోండి మీకు. /24 అంటే ఎంత మీకు అంటే ఇక్కడికి వచ్చి 2550, ఇది ఎంత వస్తుంది 256 వస్తుంది అంతేగా. 0 నుంచి 250 256 వస్తుంది మీకు. అంటే ఈ నెంబరు అంటే మీ సబ్నెట్ మాస్క్ రేంజ్ పెరిగే కొద్దీ ఐపీలని తగ్గుతూ వస్తాయి. ఫండమెంటల్ గా ఇది గుర్తుపెట్టుకోండి మీకు, ఎందుకంటే నెట్వర్క్స్ పెరుగుతాయి కాబట్టి. బట్ ఐ డోంట్ దీన్ని సిసిఎన్ఏ క్లాస్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది సబ్నెట్ ఇది, ఈ మాస్క్ పెరుగుతూ ఉంటే మీకు ఐపీఎల్ తగ్గుతాయి. నా క్వశ్చన్ వచ్చేసారి 8 అన్నారు, 16 అన్నారు, 24 అన్నారు, అంటే మధ్యలో 9, 10, 11, 12, 13, 14, 15 లేవా? 16, 17, 18, 19, 20, 21, 22, 23 లేదా? ఉన్నాయండి. ఫస్ట్ ఇది అర్థమైతే ఇప్పుడు /9కి రాశాను అనుకోండి మీకు. నేనేం చేస్తాను 10.0.0.0/9 అంటే రేంజ్ ఏమవుతుందంటే 225 ఆల్రెడీ 8 బిట్లు. 9వ బిట్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తామంటే కింద నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే పైకి వెళ్తాం అనమాట. ఇదేంటి మీకు /9 అంటే 9. మీకు నేనేం చేస్తాను 9, 10, 11 అలాగా మీకు మీకు దానికంటే బెస్ట్ మీకు. ఓకే, ఎనీవే ఇదేంటి మీకు /9 అండి మీకు. ఇది /9. మనం ఏం చేస్తాం ఇట్లా కింద నుంచి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి కమాన్ ఇది వచ్చి /10 మీకు. మీరు చూస్తే సో ఇక్కడికి వచ్చి మనకి /11 మీకు. సో మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనకి ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి /9 అంటే ఎంత ఇప్పుడు 255.128.0.0. మీకు అప్పుడు ఏమవుద్ది దీంట్లో బేసిక్గా సగం అవుద్ది మీకు. కోటి సగం అయిపోద్ది అనమాట. మేబీ 83 లక్షలు అవుద్ది అనమాట. 83 lakh అనుకుందాం మీకు. అలాగే ఇట్లా చేసుకుంటూ వెళ్దాం అనుకోండి మీకు. ఇవన్నీ పెంచుకుంటూ వెళ్తే ఏమవుద్దండి తగ్గుతూ 16 వచ్చేసరికి 65,535, 20 ఇట్లా వస్తుంది. ఇంత బాధపడడానికంటే నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి సబ్నెట్ క్యాలిక్యులేటర్ అంటాను మీకు ఈజీ అర్థం కావడానికి. ఇక్కడికి వచ్చి సబ్నెట్ క్యాలిక్యులేటర్ అంటాను అని చెప్పి ఇక్కడికి వస్తాను. క్లాస్ ఏ కదా, క్లాస్ ఏకి వచ్చి .0.0 అని చెప్పి మీకేం చూడండి 255 సెలెక్ట్ చేశాను అనుకోండి. 8 బిట్లు 1,67,00,000 వచ్చిందా? ఇది చూడండి నేను 9 అని ఇచ్చాను అనుకోండి మీకు. వెంటనే 255 128 83 లక్షలకు పడిపోయింది. సరే 10 ఇచ్చాను అనుకోండి, దాంట్లో సగం ఇప్పుడు 1 అంటే ఏమవుతుందండి 10 ఇచ్చాను అనుకోండి ఏమవుతుంది తెలుసా? దయచేసి 64 రాయొద్దు, 128 + 64 రాయాలా. అప్పుడు 192. అదే ఇక్కడ ఇచ్చాడు 192. అప్పుడు ఏమవుద్ది మీకు దాంట్లో సగం 42 లక్షల ఐపీఎల్ పడిపోతుంది. ఓకే, ఈసారి /11 అంటే ఏమవుద్ది 128 + 64 32 224 అనమాట మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు /11 అని ఇచ్చాను అనుకోండి మీకు. చూసారా 224, 20 లక్షలు వచ్చినాయి. అలాగా వాల్యూ పెంచుకుంటూ /15కి వస్తే ఏమవుద్ది 254, 1,30,000. /16కి వస్తే 255 65,000 ఐపీలు. ఇలా తగ్గుతూ వస్తాయన్నమాట మీకు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే సబ్నెట్టింగ్ అనేది ఎలా చేస్తాము సబ్నెట్టింగ్ చేసేటప్పుడు మనకి రిక్వైర్మెంట్లు వస్తాయి అన్నమాట మీకు రిక్వైర్మెంట్లు వస్తాయి. ఒక నిమిషం ఆగండి. వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్ నా దగ్గర గివ్ మీ 1 minute. ఎక్కడో ఒక దగ్గర పెట్టుండాలండి. ఒక నిమిషం అంటే పబ్లిక్ సబ్నెట్స్ ఒక్క నిమిషం అండి. నేను ఎక్కడో పెట్టాను యాక్చువల్గా. నేను
హోల్డ్ ఆన్ 1 minute. ఒక్క నిమిషం. అది ఆ రిక్వైర్మెంట్ రియల్ టైంలో వాడినా అంటే పక్కన ఆఫీస్ మెషిన్ ఉందిలేండి. సో ఒక్క నిమిషం, ఒక 1 minute పడుతుంది. వన్ మినిట్ ఎక్కడ పెట్టాను? సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని ఒకటి చేసి పెట్టాను యాక్చువల్గా. సరే లీవ్ ఇట్. సో పని చేస్తాను ఇక్కడ. దాని పేరు ఏంటంటే, ఒక రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే నాకు 3 వచ్చి 3x/22 సబ్నెట్లు అడుగుతారనమాట. ఇంకో 3 వచ్చి /24. 22 సబ్నెట్లు అంటే మీకు ఎలా వస్తుందంటే, మీకు రఫ్ గా క్యాల్కులేట్ చేసేయాలండి. ఓకే, /24 అన్నప్పుడు 256 ఐపీలు ఉన్నప్పుడు మీ క్యాల్కులేషన్ ఎలా ఉండాలా? /23 అంటే రావాలా, దానికి డబుల్ అనమాట, 512 రావాలి. /22 అంటే మీకు 1024 ఇట్లా రావాలన్నమాట. సో కాబట్టి కొన్నిసార్లు మీకు రియల్ టైంలో ఒక రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే, నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలా, మనకి ప్రాజెక్ట్ లో విపిసి క్రియేట్ చేయాలా. రిక్వైర్మెంట్స్ ఏంటంటే 3x/24 24 26 27 22. ఓకే, 22 ప్రైవేట్ సబ్నెట్స్ అంటారు. ఇవాళ అదేంటో మళ్ళీ చెప్తాను. 3x24 పబ్లిక్ సబ్నెట్స్ అంటారు. 3x/26 ట్రాన్సిట్ గేట్వే సబ్నెట్స్ అంటాము. 3x/28 విపిఎన్ సబ్నెట్స్. ఇలాంటి సబ్నెట్స్ కావాలని చెప్పి రిక్వైర్మెంట్ వస్తుంది అనమాట మీకు. ఓకే, నౌ మనం ఏం చేస్తామంటే, కంపెనీలో మనం కొన్ని ఐపీలు రిజర్వ్ చేసుకోవచ్చు. మన కంపెనీ వైడ్ పెద్ద కంపెనీ ఉందనుకోండి, ఎవరు ఏ ఐపీ అడ్రస్ వాడుతున్నారు అని చెప్పి మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏం చేస్తారు, మనకి దెర్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ టూల్ ఏంటంటే, ఐ థింక్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ నెట్ బాక్స్ అనుకుంటాను యాక్చువల్గా. సో నెట్ బాక్స్ అంటాం యాక్చువల్గా. ఈ నెట్ బాక్స్ అనేది ఏంటంటే ఐపీ అడ్రస్ మేనేజ్మెంట్ అని చెప్పి, మీకు కంపెనీ ఇదే ఉండాల్సిన అవసరం లేదు. కంపెనీలో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో యూజ్ చేసుకొని మీరు ఐపీస్ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ ఇక్కడ చూస్తే మీకు డెవలప్మెంటే కాబట్టి ఇక్కడ ఇచ్చినాడు. లెట్ మీ షో. మీరు ఇన్స్టాల్ కూడా చేయొచ్చు అనుకుంటా యాక్చువల్గా. మీరు చూస్తే ఇక్కడికి వచ్చి మీరు ఇన్స్టాల్ కూడా చేయడానికి అవకాశం ఉందన్నమాట, నెట్ బాక్స్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్. బట్ ఇన్స్టాల్ చేయడం అనేది ఇక్కడికి వచ్చాను అనుకోండి. లెట్స్ డూ వన్ థింగ్. మీకు సోర్స్ కోడ్ ఉంది కానీ మీకు నెట్ బాక్స్ ఇన్స్టాలేషన్ అన్నాం అనుకోండి, మీకు అవసరం లేదు మీకు యాక్చువల్గా. బట్ ఇది డేటాబేస్ అంతా కూడా అవసరం అవుతుంది అనమాట. మీకు ఇన్స్టాల్ చేసాం అనుకోండి, మీకు ఏమవుతుంది, నెట్ బాక్స్ అంతా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయినాక ఇలా వస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి, ఇలాంటిది నెట్ బాక్స్ అనమాట. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే, మీ ఐపీ అడ్రస్లు ఇవన్నీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అంటే మనం రెఫర్ చేసుకుంటాం అనమాట. ఓకే, నేను మా ఆఫీస్ లో ఒక కొత్త రీజన్, సింగపూర్ రీజన్ ఒకటి, ఆ తర్వాత ఫ్రాంక్ఫర్ట్ ఒకటి డిప్లాయ్ చేస్తున్నాం అనుకోండి. ఐపీ రేంజెస్ ఏమేం కావాలా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడంతా ఉంటుంది అనమాట. మనం అలాకేట్ చేసి పెట్టచ్చు. దాన్ని బట్టి తెలుస్తుంది ఏది వాడాలా ఏది వాడకూడదు అని చెప్పి. సో కాబట్టి సరే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, నా ప్లాన్ ఏంటంటే, నేను 10.172.16 రేంజ్ వాడదాం అనుకుంటున్నాను. 116.16.0.0 అని చెప్పి ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాను నేను. అయితే నాకు ఇక్కడ వచ్చి /16 అంత పెద్ద రేంజ్ అవసరం లేదు.
మీకు 65,000 ఐపీలు అవసరం. ఐపీలు జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. నా రిక్వైర్మెంట్ ఏంది 22, 24, 26, 28. 22 కంటే పైన ఏముంది, మనం 21 కానీ 20 కానీ తీసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, టేక్ /20 అడ్రస్ రేంజ్ అంటాను మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూల్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి మీకు డేవిడ్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. మీకు డేవిడ్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే 172.16.0.0 ఇక్కడ ఇద్దాం మనం. మీకు ఇలా ఇచ్చాం అనుకోండి. సో ఏం జరుగుతుంది, ఇక్కడ /21 అని ఇచ్చినప్పుడు మీ అడ్రస్ రేంజ్ వచ్చి ఇదనమాట. మీకు ఎన్ని ఐపీలు వస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, 2000 ఐపీలు వస్తాయి. మన రిక్వైర్మెంట్ ఏంటి, బాగా చూడండి, మన రిక్వైర్మెంట్ ఏంటి, 322, 324, 326, 328 కదా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని డివైడ్ చేశాను అనుకుందాం. దీన్ని డివైడ్ చేసి 21ని 2 భాగాలు చేశాను, 1022, 1022. ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సిన 3 కావాలా, కానీ ఇక్కడ 21ని డివైడ్ చేస్తే 2 వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ ఇది డివైడ్ చేస్తే మళ్ళీ 23కి వెళ్ళిపోద్ది. కాబట్టి 21 అనేది తప్పు, కాబట్టి అది సరిపోదు. కాబట్టి ఏం చేస్తాం, 20 తీసుకుంటాం. 20 అని చెప్పి అప్డేట్ అంటాను. అప్డేట్ అని ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు డివైడ్ అంటాం. 21, 21, 22, 22. సో మీరు చూసినట్లయితే నాకేమొచ్చిందండి, నాకు ఇప్పుడు 3 22లు కావాలి కదా, ఇక్కడ తీసుకోవచ్చు. నేనేం చేస్తాను, ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇదొకటి కామ ఇట్లా ఇస్తాం. సరే, తర్వాత 3 24లు కావాలా. సో ఈ 3 టచ్ చేయడానికి లేదు, ఈ 3 అయిపోయినాయి. మనం ఏదన్నా ఉంటే దీంట్లో చేసుకోవాలి. కిందకి వస్తాను, 24లు కదా, 23, 23 ఉంది కదా, మళ్ళీ దీన్ని డివైడ్ చేసి ఇక్కడ 3 24 వచ్చినాయి చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇదొకటి, ఇది రియల్ టైంలో అండి, మీకు చేస్తుంటాం ఇట్లా లిటరల్ గా చేస్తుంటారు, నేను చేశాను యాక్చువల్గా. ఓకే, అయిపోయింది. తర్వాత 3 26లు కావాలా, కింద ఇది ఉంది కదా, అంటే 3వది ఖాళీ కదా, 3 కదా కావస్తుంది. ఇక్కడ 25, 26, 26 అంటాను. 3 26లు ఇక్కడ వచ్చినాయి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు 26, 26, 3 26. ఫైనల్ గా మీకు వచ్చి 3 28లు కావాలా, కిందకు వచ్చి 26 ఉందిగా, డివైడ్ చేస్తే 2 27, 28, 28. సో కాబట్టి 28 ఇక్కడ ఉంది మీకు. ఇలా ఉంది చూడండి మీకు. సో లాస్ట్ అంటే ఇది లాస్ట్ వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ కాదు, వేరే పర్పస్కి ఎప్పుడన్నా టక్కన అవసరం అయితే వాడుకోవచ్చు. బట్ ఇలాగా ఎఫిషియెంట్ గా ఐపీలు వేస్ట్ చేయకుండా వాడాలి. ఓకే, అట్లా కాకుండా /16 తీసుకున్నాను అనుకోండి, సబ్నెటింగ్ అంత పర్ఫెక్ట్ గా రాదు. యాక్చువల్ గా మనకి ఎంత అవసరమో /20 తీసుకొని ఇలాగ వాడుకుందాం. ఇంకా స్పెసిఫిక్ గా నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు దీన్ని ఒక టికెట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇష్టం వచ్చినట్టు చేసారు మీరు. యాక్చువల్గా ఒక టికెట్ ఉంటుంది అనమాట, ఆ టికెట్ లో అప్డేట్ చేయాలి. ఎలాగుంటుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మీకు లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. మీకు దీన్ని ఏమంటారంటే మీకు దీని పేరు ఏంటంటే మనకి జీరా అంటాం. యాక్చువల్ గా జీరాలో మనకి బోర్డ్స్ ఉంటాయి, మీకు స్క్రమ్ కాల్స్ అన్ని జరుగుతుంటాయి కదా. మీకు ఇక్కడ మీరు ఇష్యూ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏ ప్రాజెక్టు, ఇక్కడికి వచ్చి మనం స్టోరీ అని చెప్పి ఐపీ అడ్రస్ అలొకేషన్ ఫర్ US-East-1 ఆల్ఫా ప్రాజెక్ట్ అని ఇచ్చి కింద మీకు ఏమి ఇస్తారంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, ఇన్ఫర్మేషన్ టికెట్లు ఏం పెడతారు బేసిక్ గా నాకు. ఓకే, సో యాజ్ ఏ DevOps engineer I need following ranges in US-East-1 for alpha dev
ప్రాజెక్ట్ విపిసి అని చెప్పి ఇక్కడ వచ్చి ఇలా ఇస్తారు. ఐపీ అడ్రసింగ్ ఏమి ఇవ్వరు మీకు అక్కడ. మీరు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అంతా 20 రేంజ్ అంటారు. మీరు ఇలాంటి ఏమి ఇవ్వరు ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్తే అని చెప్పి మనకేమవుద్ది, టికెట్ క్రియేట్ అవుద్ది మీకు ఇక్కడ. టికెట్ క్రియేట్ అయిపోయినాక మీరు దాని మీద పని చేస్తారు. మీరు దాని మీద పని చేసి మీ పేరు మీద అసైన్ టు మీ అంటాను, అసైన్ టు మీ వేసుకొని కింద ఏం చేస్తాం మీకు, ఓకే ఫాలోయింగ్ ఐపీ రేంజెస్ ఆర్ గోయింగ్ టు బి యూటిలైజ్డ్ ఫర్ US-East-1 ఆల్ఫా ప్రాజెక్ట్ అంటాను. కిందకు వచ్చి ఏం చేస్తాను, ఎక్కడ మనం చేసింది ఇక్కడ ఉంది కదా, నేను ఏం చేస్తాను మీకు వచ్చి కంట్రోల్ స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేసి మీకు, ఓకే స్నిప్పింగ్ టూల్ ఇక్కడ ఓపెన్ చేస్తాం. సో న్యూ స్నిప్పింగ్ టూల్ అని చెప్పి నాకేం కావాలా, ఇదొకటి. దానికంటే ముందు ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, మనకి కాపీ చేసి ఇక్కడ ఇస్తాం అనమాట. ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, మనకి వెనక్కి వచ్చి ఓకే దాంతో పాటు ఓకే సో మళ్ళీ ఇలా ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఓకే టికెట్ అయిపోయింది, టికెట్ అని చెప్పి డన్ అని చెప్పి మనం సేవ్ చేస్తాం. అయిపోయింది. నేను రెఫరెన్స్ టికెట్ ఉంటుంది తీసుకెళ్ళి వాళ్ళకి పంపించేస్తాం. ఇంకా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే సో ఇక్కడికి వచ్చి @ అని ఇచ్చాం అనుకోండి. యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడే ఉన్నాను, ఇచ్చేసి ఓకే ఐపీ అడ్రస్ అలాకేటెడ్ అనేసి సేవ్ చేస్తాం. ఎవరి పేరైతే @ ఇస్తామో అతనికి ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది, మీకు ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. అతను వస్తాడు, ఇక్కడికి వచ్చి మనం ఇట్లా ఓపెన్ చేసాడు అనుకోండి, మీకు అంతా తెలిసిపోతుంది. ఓకే ఐపీ అడ్రస్ అలొకేషన్ అంతా జరిగిపోయింది ఇది అని ఒక ఐడియా వచ్చేస్తుంది. దీన్ని తీసుకెళ్లి నెట్ బాక్స్ లో మనం కాన్ఫిగర్ చేస్తాం. ఈ విధంగా ఐపీ అడ్రస్ ని మనం చేస్తాము, మీకు విడగొడతాము. ఒక అడ్రస్ స్పేస్ /20 తీసుకొని ఈ విధంగా నేనేంటంటే సింపుల్ గా చూపించాను. ఇక్కడ సబ్నెట్ 1 2 3 అని చెప్పి ఇలా ఇచ్చాను. రియల్ టైమ్ లో ఎలా చేస్తారంటే, అందుకే ఈ రోజు చెప్తాను సబ్నెటింగ్ అంతా ఇట్లా చేస్తాము. ఇంకోసారి చెప్తాను చూడండి. మీకు వేరే అడ్రస్ తీసుకుందాం, 10.55 తీసుకుందాం. ఓకే 10.55 0.0 అని ఇచ్చి నేను 16 తీసుకున్నాను అనుకోండి. ప్రాబ్లం ఏంటంటే ఇదే 16 తో చేశాను అనుకోండి. అప్డేట్ చేద్దాం. ఓకే అప్డేట్ చేసి ఫస్ట్ నాకు ఏం కావాలి, డివైడ్. మనకు కావాల్సిన 22 నుంచి కదా, సో అయిపోయింది. ఇక్కడ విడగొట్టాలా, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ విడగొట్టాలా, ఇక్కడ వచ్చి 20 నుంచి 22 22 ఇక్కడ ఇవన్నీ వాడాలి. ఇవన్నీ వృధాగా పోతాయి. వృధాగా అంటే అన్నెసరీ అనమాట. అదే మనం తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా 20 తీసుకొని అప్డేట్ చేస్తాను. సో డివైడ్ 3 22లు కావాలా, సో ఫస్ట్ 3 22కు పోయినాయి. అలాగే 3 22లు కావాలా, 24 అయిపోయినాయి. ఇంకోటి 3 26లు కావాలా, తర్వాత 3 28లు కావాలా, వచ్చేసిందా, డన్ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా సబ్నెటింగ్ చేయొచ్చో చేయడం చూడండి. మీకు ఈ విధంగా సబ్నెట్స్ అనేది మీరు కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. క్లియర్ అండి అందరికి? సబ్నెటింగ్ అర్థమైందా? బుర్రలు బద్దలు కొట్టుకోకుండా. మేరే ప్యార్ దేశవాసియో అర్థమైందా? యా మీకోసమే, నాకు ఆల్రెడీ వచ్చండి, ఇది మీకోసం అడుగుతున్నాను. గుడ్. సో ఇది చేయాల్సి వస్తుంది. మీరు రాకపోవచ్చు, కానీ మీరు కంపెనీకి పోయినప్పుడు, జాబ్ జాయిన్ అయినప్పుడు, ఈవెన్ కొన్నిసార్లు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలా, డివైడ్ చేయాలా. ఓకే స్లాష్ మీరు రివర్స్ వెళ్ళండి, అంటే పైనుంచి కింద రావడం కష్టం అయిపోతుంది. కానీ మీరు ఏం చేస్తారు, /24 గుర్తుపెట్టుకోండి. మీకు /24 గుర్తుపెట్టుకున్నప్పుడు /24 మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు దీనికి ఎన్ని ఐపీలు వస్తాయి, 256 ఐపీలు వస్తాయి. సో కాబట్టి ఈ వాల్యూ తగ్గే కొద్దీ, అంటే మనం ఏం చేస్తాం, /23 అనే కొద్దీ దీనికి డబుల్ అవుతాయి, అంటే 512 అవుతాయి. వాల్యూ పెరిగే కొద్దీ దాంట్లో సగం అవుతాయి, అంటే 128 అవుతాయి మీకు.
అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు ఎట్లా వచ్చేస్తుందంటే సింపుల్ గా /22 1000 ఐపీలు, /25 అట్లయితే ఒక 500 ఐపీలు, ఓకే /24 250 ఐపీలు, ఇట్లా గుర్తుండిపోద్ది మీకు. ఓకేనా? అలా మీరు క్యాలిక్యులేట్ చేసేయాలి. ఎనీ క్వశ్చన్స్ అండి? 000 బైనరీ వాల్యూ 1 సార్, అది 000 అలా ఫిక్స్. ఏ గుర్తు కూడా లేదండి. ఏముంది, ఇక్కడ పోయి టైప్ చేయండి. ఇప్పుడు ఏదో ఒక నెంబర్, వాట్ ఈస్ ద యూస్ బేసిక్ గా, అక్కడ పోయి బైనరీ టు టైప్ చేయండి, వస్తుంది మీకు. ఆబ్వియస్ గా 0 అని అనుకుంటున్నాను బేసిక్ గా. ఐపీ అడ్రస్ లో ఎనీ డౌట్స్? అంటే ఇలా నెంబర్ పెరిగితే హాఫ్ చేసుకోవాలి, నెంబర్ తగ్గితే డబుల్ చేసుకోవాలి సార్. డబుల్ 24 చేసుకోవాలి అంతే. గుర్తుంచుకోవాలి, 24 గుర్తుంచుకోవాలి, 256 మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి. /16 పెట్టుకోండి. /16 పెట్టుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే అంత పెద్ద సబ్నెట్ మనం రియల్ టైమ్ లో వాడం. 65,000 ఐపీని డబుల్ చేయడం ఎందుకు? 24 అనేది ఎక్కువ వాడతాం, దానికంటే తక్కువ వాడతాం, ఎక్కువ వాడతాం. 16 అనేది రేర్ కేస్ అనమాట, అందుకని. 24 256. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే, మీకు మన కమాండ్ లైన్ కూడా ఉంటుందండి మీకు. మనకి AWS లో మనం ఏం చేయొచ్చు అంటే CLI చేయొచ్చు. యాక్చువల్ గా CLI అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక సర్వర్ ఉంది బేసిక్ గా, మీరు చూసారనుకోండి. మనం దీంట్లో CLI ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఎలా చేయాలో తర్వాత చెప్తాను. కానీ మీ కన్సోల్ ఇక్కడ ఉంది చూసారా, మీకు దీన్ని క్లౌడ్ షెల్ అంటాం. దాన్ని ఓపెన్ చేశారనుకోండి, మీకు కమాండ్ లైన్ ఓపెన్ అవుతుంది అనమాట. మీకు దీంతో పెద్ద రియల్ టైమ్ లో పెద్ద పని ఉండదు మీకు. రియల్ టైమ్ లో ఎవరు కూడా ఇక్కడికి వచ్చి డిప్లాయ్మెంట్ చేయరు. రియల్ టైమ్ లో అంతా కూడా మనం ఇలాంటి కోడ్ వాడి చేస్తాము, మీకు టెరాఫార్మ్ కోడ్ వాడి చేస్తాము. బట్ దీంట్లో ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీరు రెగ్యులర్ ల్యాబ్ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. మీకు రెగ్యులర్ ల్యాబ్ అనేది ఉపయోగించుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే, ఇమాజిన్ మీకు ఏదన్నా ఒక దాన్ని ఏమంటారు, ఏదైనా ఒక మిషన్ క్రియేట్ చేయాలనుకోండి మనం. సో ఇక్కడ నుంచి సింపుల్ స్క్రిప్ట్ పెట్టుకొని స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అన్ని పని చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ AWS -- వర్షన్ అంటే మీకు వచ్చి AWS క్లయింట్ వర్షన్ కనిపిస్తుంది, లేటెస్ట్ 2.15 చూసా. సరే, నేనేం చేస్తాను, AWS EC2 describe -VPC అంటే VPC ఇచ్చాను అనుకోండి, మీకు అన్ని A to Z గా వస్తాయి మీకు ఇక్కడ. ఐ థింక్ దాంతో పాటు మీకు ఒక టూల్ ఉంది, JQ అని ఇచ్చారు అనుకోండి. JQ అని ఇస్తే JSON పార్సర్ అనమాట. అది యాక్చువల్గా అది అవసరం లేదు మీకు, DevOps లో వస్తుంది. అంటే మొత్తం A to Z గా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఇంకా మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే సర్వర్ కూడా క్రియేట్ చేయొచ్చు, మీకు సర్వర్ కూడా. సో నేనేం చేస్తానంటే, మీకు AWS EC2 క్రియేట్ ఇన్స్టెన్స్ అని ఇచ్చాను అనుకోండి. ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. మీకు కిందకు వచ్చినప్పుడు చాలా మాన్యువల్ వర్క్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి కమాండ్ లైన్ లో మీకు కావాల్సినవి కూడా తీసుకొని క్రియేట్ చేయొచ్చు. యాక్చువల్గా AWS EC2 రన్ ఇన్స్టెన్స్, ఇమేజ్ ID, కౌంట్, టైప్, కీ పేరు, సెక్యూరిటీ గ్రూప్, సబ్నెట్ ID, తర్వాత డివైస్, మీకు డివైస్ నేమ్, ఆ తర్వాత వచ్చి ట్యాగ్ స్పెసిఫికేషన్స్, ఇవన్నీ ఇచ్చామనుకోండి. మీకు ఏమవుతుందంటే మెషిన్ అనేది క్రియేట్ అవుతుంది బేసిక్ గా, మీరు చూసినట్లయితే. ఓకే, సో ఇది చూద్దాం మళ్ళీ కూడా. బట్ ఇలాంటిది ఒకటి ఉందని మీకు తెలియాలా, క్లౌడ్ షెల్ అనేది ఒకటి ఉంది, మనం కమాండ్స్ ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు అనేది మీకు తెలియాలా. సో ప్లాన్ ఏంటంటే, నేను ఇప్పటిదాకా మన ముందు బ్యాచ్ల వరకు నేను ఏం చేశానంటే, ఏదైనా మిషన్ డిప్లాయ్ చేయాలనుకుంటే మనం ఒక లాంచ్ టెంప్లెట్ కాన్ఫిగర్ చేసి డిప్లాయ్ చేయాలనుకున్నాం. అయితే ప్రాబ్లం ఏమవుద్దంటే, మనకి కొంచెం లేట్ అవుతుంది. సో మనం ఈ బ్యాచ్ నుంచి ఏం చేద్దామంటే, క్లౌడ్ షెల్ లో కూడా దీన్ని మన అడ్వాంటేజ్ కి ఎలా వాడుకోవాలో చూద్దాం. రైట్ నో మీరు చూసారనుకోండి, ఇక్కడ ఇదే నేను చేయాలనుకున్నాను అనుకోండి, AWS EC2 ఇక్కడ చూడడానికి కొంచెం మొరటుగా ఉంటుంది, కానీ ఓ పని చేద్దాం, ఆగండి. నేనేం చేస్తాను, మీ బ్యాచ్ AWS B55 కదా, 55కి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ టూల్ చూసారా, ఈ టూల్ వచ్చి దిస్ నథింగ్ బట్ విజువల్ స్టూడియో కోడ్ అంటారండి. ఇది ఫ్రీ, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. దీని లోపల స్క్రిప్ట్స్ అని క్రియేట్, ఫోల్డర్ క్రియేట్ చేయాల్సింది.
స్క్రిప్ట్స్ అని ఇక్కడికి వచ్చి క్రియేట్ ఇన్స్టెన్స్ డాట్ ఎస్హెచ్ అంటే షెల్ స్క్రిప్ట్ అనమాట. బేసిక్గా ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారు, లైనక్స్ లో ఏంటంటే ఇక్కడ బ్యాక్ స్లాష్ అంటే ఏంటంటే మీకు న్యూ అనమాట. ఇక్కడ ఏఎంఐ కావాలని అడిగాడు యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఐ కావాలా. నిన్న మనం విపిసి ఒకటి క్రియేట్ చేసాం. మీకు విపిసి పేరు ఇక్కడ క్రియేట్ చేసాం, సబ్నెట్ కూడా క్రియేట్ చేసాం. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈ సబ్నెట్ ఐడిని కాపీ చేసి తీసుకొచ్చి ఏం చేస్తాను, ఇక్కడ ఇస్తాను. తర్వాత T2 మైక్రో కౌంట్ ఏఎంఐ కావాలి. ఏఎంఐ అనేది ఎక్కడ వస్తుందంటే మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు అంటే ఇది వాడమని కాదండి, నేను మల్టిపుల్ వేస్ చూపిస్తాను మీకు. ఇది ఏది ఫీజిబుల్ అది వాడండి మీకు. సో ఇక్కడికి వచ్చి ఇది తీసుకొని అమెజాన్ లైనక్స్ 2 తీసుకుందాం. కింద ఏఎంఐ అని వస్తుంది మీకు. ఇది ఏఎంఐ పనిచేస్తుందో లేదో చూద్దాం. తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇది ఇద్దాం మీకు ఇలా ఇద్దాం. తర్వాత కౌంట్ 1 మీకు T2 మైక్రో. కీ నేమ్ ఏముంది, కీ నేమ్ మనం మొన్న క్రియేట్ చేసింది ఇట్లా AWS B55, బట్ నేను ఇది ఎక్కువ వాడతాను, ల్యాప్టాప్ కీ అది వాడతాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ల్యాప్టాప్ కీ అని ఇస్తాను మీకు. ఓకే ఫైన్. అలాగే దాంతో పాటు సెక్యూరిటీ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేసాం. విపిసితో పాటు నిన్న మనం డిప్లాయ్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్కి వస్తే విపిసి అది క్రియేట్ చేయలేదు సెక్యూరిటీ గ్రూప్ హర్ష గారు. మరి షూర్ యా ఎవ్రీవేర్ అని ఇచ్చేసాం. ఆల్ ట్రాఫిక్ ఇచ్చాం, ఎలో ఆల్ ట్రాఫిక్. మరి అది సెక్యూరిటీ గ్రూపే కదా, దాని పేరు అదే కదా. యా అంటే బ్యాచ్ 55 అలా ఇవ్వలేదు. అట్లా అంటారా? యా. సో మనం ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చాం, అదే తీసుకుందాం. లెట్స్ టేక్ దిస్. ఓకే సబ్నెట్ ఆల్రెడీ ఇచ్చాం. పేరు ఏమి ఇద్దాం ఇక్కడ, డెమో సర్వర్. ఓకే లేకపోతే మీకు తోచింది ఇచ్చు, కాదు ఎంత అవసరం లేదు. వాల్యూమ్ సైజు నేనేం చేస్తాను, ఇక్కడ 8 అని ఇద్దాం. 8 అని ఇచ్చినప్పుడు యాక్చువల్లీ డివైస్ మ్యాపింగ్స్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఎక్స్ట్రా అయితేనే ఇవ్వాలా. ఓ పని చేస్తాను, కావాలని ఇది రిమూవ్ చేస్తాను. కానీ ఇది రిమూవ్ చేద్దాం, ఎందుకంటే ఆటోమేటిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ కదా ఒకటి తీసుకోవాలా. ఓకే ఇక్కడికి వచ్చి స్పాట్ నేమ్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు టెస్ట్ సర్వర్ 01 అందాం. రైట్స్ ఎన్విరాన్మెంట్ కీ డిస్క్, ఇది బేసిక్గా ఇది అవసరం లేదు మనకి. ఓకే రైట్. సో ఇది ఇస్తే ఏమవుద్దో చూద్దాం మనం. ఇట్లా కాపీ చేస్తాను, కాపీ చేసి మీకు రైట్ క్లిక్ చేసి మీకు పేస్ట్ ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఇచ్చి ఎంటర్ కొడదాం. సో ఇదేం చేస్తుంది, ఇన్వాలిడ్ సబ్నెట్ నాట్ ఫౌండ్. సబ్నెట్ చేంజ్ చేయలేదా నేను, సబ్నెట్ చేంజ్ చేయాలి. ఓకే లెట్స్ టేక్ దిస్ సబ్నెట్. మళ్ళీ కాపీ చేస్తాను. కాపీ చేసి నేనేం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా చేయొచ్చు. నేనేం చేస్తాను, సరే షిఫ్ట్ ఇన్స్ అంటే రైట్ క్లిక్ కూడా చేయొచ్చు, షిఫ్ట్ ఇన్సర్ట్ అన్నా కూడా మీకు పేస్ట్ అవుద్ది అనమాట. మీకు షిఫ్ట్ ఇలా ఇచ్చి చూడండి, ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. మీకు ఎగ్జిక్యూట్ అయినట్టుంది మీకు. ఓకే అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు వచ్చిందా, ఇలా వచ్చింది చూడండి మీకు. అంటే ఈజీగా అనమాట, మనకి తకాన కావాలనుకోండి. కాబట్టి దీనికి బెస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, నేను ఇక్కడికి వచ్చి నానో మీకు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. మీరు ఎల్ఎస్ అని ఇచ్చాం, నానో అని చెప్పి నేనేం చేస్తాను, మీకు క్రియేట్ EC2
ఇన్స్టెన్స్ డాట్ ఎస్హెచ్ అని చెప్పాను అనుకోండి, ఇలా వస్తుంది. ఇక్కడ ఐడియల్ గా షెల్ స్క్రిప్ట్ లో ఇలా ఇచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట మీకు. ఇంకా స్పెసిఫిక్ గా కావాలనుకుంటే ఇలా కూడా ఇస్తాను మీకు. సో నేనేం చేస్తాను మీకు AWS-B55 టెస్ట్ సర్వర్ 01 అందాం మీకు. ఓకే, టెస్ట్ సర్వర్ 01. నేను కావాలంటే ఏం చేసి తెలుసా మీకు, ఇక్కడ ఈ కౌంట్ దగ్గర దీన్ని వేరియబులైజ్ చేయొచ్చు బేసిక్గా మీకు. అంటే $1 అని ఇచ్చాను అనుకోండి, మీకు 1 అని ఇచ్చినప్పుడు మీకు నేను స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఈసారి చూపిస్తానండి, వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను $1 అని ఇస్తాను మీకు, 1 అని ఇచ్చి సో దాన్ని సేవ్ చేసి బయటకు వస్తాను మీకు. సో కాబట్టి క్యాట్ క్రియేట్ అన్నప్పుడు మీకు ఇలా కనిపించింది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, నాకు అడిషనల్ గా 2 మెషిన్లు డిప్లాయ్ చేయాలనుకోండి, టకాన్ ఒక 2 మెషిన్లు అవసరం వచ్చింది డ్యూ టు సమ్ రీజన్ మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, బ్యాష్ అని చెప్పి క్రియేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 2 అని ఇచ్చాను అనుకోండి, ఈ 2 వాల్యూ ఏమవుద్దంటే ఇక్కడ రీప్లేస్ అవుద్ది, రీప్లేస్ అయ్యి 2 సర్వర్లు క్రియేట్ అవుతాయి మీకు. ఓకే, ఇది మీరు చూపిస్తాను, ఇప్పుడు చేయని అవసరం లేదు ఇప్పుడు మీకు, బట్ చెప్తున్నాను యాక్చువల్గా. దీన్ని టెర్మినేట్ చేస్తాను మీకు. ఎట్లా క్రియేట్ చేశాం కాబట్టి దీని లోపలికి లాగిన్ చేసి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేస్తున్నారు చూడండి. అమెజాన్ లైనక్స్ తీసుకున్నప్పుడు మనం EC2-user ఇస్తాం, ఓపెన్ చేద్దాం, కనెక్ట్ అయింది. ఓకే, మీకు రెండో సబ్నెట్ లో క్రియేట్ 2 వచ్చింది, రెండో సబ్నెట్ లో డిప్లాయ్ చేసాం. సో ఈ విధంగా క్లౌడ్ షెల్ అనేది అయిపోయింది. తర్వాత అయిపోయినాక ల్యాబ్ అయిపోయినాక టెర్మినేట్ చేయండి, టెర్మినేట్ ఇన్స్టెన్సెస్ చేసేయండి, మీకు టెర్మినేట్ అయిపోద్ది, ఉంచొద్దు. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నేను దీన్ని షట్ డౌన్ చేస్తాను, పాతలేండి డెవాప్స్ బ్యాచ్ వాళ్ళది స్టాప్ అని చెప్పి స్టాప్ చేస్తాను. సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే సబ్నెటింగ్ గురించి, అలాగే ఒక శాంపుల్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందని చెప్పి చాట్ లో పెడతాను, కాపీ చేసుకోండి. నా మీ టాలెంట్ ఎక్కడ వస్తుందంటే యాక్చువల్ గా నేను ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసి చప్పట్లు కొట్టుకుంటే రాదు. బై ద వే మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని ఇంప్రూవైజ్ చేయడం ఎలాగా మీకు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఓకే నేను ఒక సబ్నెట్ ఇచ్చాను కదా, నాకు 3 సర్వర్లు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ 3 సబ్నెట్లు వెళ్ళాలి, ఇలాగ ఆలోచించాలి మీకు. సో కాబట్టి నేను ఇచ్చింది ఎగ్జాక్ట్ గా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను ఇచ్చింది మీరు ప్రాక్టీస్ చేస్తే అది హార్డ్ వర్క్ కింద కన్సిడర్ చేయడం కుదరదండి అది. సో అది గాక ఎక్స్ట్రాగా ఏమన్నా చదువుతారు చూసారా, అది మాత్రమే మీ హార్డ్ వర్క్. సో నేను ఇచ్చింది ప్రాక్టీస్ చేయడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే నేర్చుకోవాలి కాబట్టి. ఎక్స్ట్రా మీ హార్డ్ వర్క్ అట్లా చూసుకోండి. ఓకే, మిస్కాన్సెప్షన్ ఉంటుంది అందుకని. ఎనీవే దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వచ్చి వీడియో యాక్సెస్ ఇవ్వాలా, వెళ్ళే ముందు ఎనీ క్వశ్చన్స్ టెక్నికల్ వైస్. అంటే నేను వీడియో యాక్సెస్ అప్పుడు వీడియో రికార్డింగ్ డిజేబుల్ చేస్తాను. ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఫేర్ ఎనఫ్. సరే ఫస్ట్ రికార్డింగ్ స్టాప్ చేసి